తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్గా ఈ యొక్క ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెల కంప్లీట్గా 30 రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 yearలో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 yearలో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. 3000 పెన్షన్ని 4000 ప్రభుత్వం రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. 2014-19లో 2004 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. రోజు 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలీదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. కొన్ని అక్టోబర్లోను, కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో అది రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసేదానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి విదేశాఖకి, 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల, అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వం రాగానే రివైజ్ చేసాం, టెండర్లు పిలుస్తున్నాం. అమృత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల, అది మురిగిపోయింది. స్వచ్ఛ భారత్లో వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల, అది పోయింది. అన్నిటినీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు. ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు. అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ కుప్పంలో తిరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీధికి వచ్చాను, ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు. డ్రైనేజ్ భయంకరంగా ఉంది. పక్కన 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ. అందుకని యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక 85 లక్షలు అవుతుందన్నారు. ఆ 85 లక్షలు మంత్రిగా యాక్చువల్గా 85 లక్షలు శాంక్షన్ చేస్తాను, ఇమీడియట్గా దాని ఎస్టిమేషన్ పంపిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి తిరగటం మనతో, ఇంక్లూడింగ్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని. ఎందుకంటే కంటితో చూడాలి, ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి, సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చెయ్యండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.